వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చింతలకుంట చెక్పోస్ట్ వద్ద ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి హాజరై సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకరి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం సిపిఐ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రష్యాలో విప్లవం విజయవంతమైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డాక భారతదేశంలో కూడా ఆంగ్లేయుల పాలన విముక్తి జరిగి కమ్యూనిస్టుల రాజ్యం ఏర్పడాలని దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు 1925లో సిపిఐ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు సిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కార్మిక హక్కుల పరిరక్షణలో తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ పాత్ర కీలకమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూనీ చేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహ, శ్రీదేవి, సుధాకర్, రమావత్, సక్రు నాయక్, శోభన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. లో సోవియట్ రష్యాలో కార్మికులు, కర్షకులు, కష్టజీవులు ఆ రష్యాను పరిపాలిస్తున్న జార్జ్ చక్రవర్తి హిట్లరు అంతమందించి లెనిన్ గారి నాయకత్వంలో సోవియట్ విప్లవం 1917లో విప్లవం వచ్చింది. అక్కడ ప్రప్రథమంగా ప్రపంచంలో మొదటిసారి ఎర్ర జెండా కార్మికుల రాజ్యం స్థాపించబడింది. ఆనాడు భారతదేశంలో ఈ సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్న కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి మేధావులు రష్యాలో ఏ రకమైతే కార్మికుల, కష్టజీవుల ఎర్ర జెండా రాజ్యం వచ్చిందో అదే రాజ్యం బ్రిటిష్ పాలన తదనంతరం భారతదేశంలో కూడా ఈ ఎర్ర జెండా రాజ్యం తెచ్చుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 1925లో కాన్పూర్లో కొంతమంది మహానుభావులు, త్యాగధరులు, మార్క్సిస్టు కమ్యూనిస్టు మేధావులు, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి భౌతికవాదులు కలిసి 1925లో కాన్పూర్లో ఈ సిపిఐ ఏర్పాటై ఆ రోజు నుండి ఈ రోజు వరకు 99 సంవత్సరాలు దాటి ఈ రోజు నుండి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ జెండా ఈ దేశంలో అధికారమే రాకపోవచ్చు, కానీ ఈ దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం మరి తీర్మానం చేసి పోరాడినటువంటి ఈ ఎర్రజెండా బిడ్డలు, నాయకులు 10 సంవత్సరాలు జైళ్లలో మగ్గి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ ఈ ఎర్రజెండా సిపిఐ పార్టీ. వచ్చినటువంటి స్వాతంత్ర్యంలో ఇవాళ ఈ దేశంలో ఒక మనిషి ఇంకో మనిషి దోచుకోకూడదు, ప్రతి మనిషికి కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి, ఒక దొరతనం ఉండకూడదు, వెట్టి చాకరీ చేయకూడదు. ఈ స్వాతంత్ర ఫలాలు ప్రతి గుడిసెకు, గూడానికి, పేదవాడికి, అసంఖ్యాక వర్గాల అందరికీ కూడా సంబంధ వర్గాలకు ప్రతి పేదవాడికి అందాలని ఒక సంకల్పంతో నాటి నుంచి నేటి వరకు కూడా ఎర్రజెండా పోరాటాలు చేస్తా ఉంది. అనేక విప్లవాలకు మరి నాంది పలికింది. ఆనాడు 525 సంస్థానాలు ఈ భారతదేశంలో రాజులు, సంస్థానాలు, మన తెలంగాణలో ఇట్లా నిజాం పాలన ఏ రకంగా ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా 520 సంస్థానాలు ఉండే, రాజులు ఉండరు, రాజుల పాలన ఉండింది. ఆ రాజరిక పాలన రద్దు కోసం పోరాటం చేసింది. రాజభరణాలు లేకుండా రద్దు చేసి జాతికి అంకితం చేయాలని పోరాటం చేసి రాజభరణాన్ని రద్దు చేయించింది. అదే కాదు, తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటం నిర్వహించి
గ్రామాలలో దొరలకు, భూస్వాములకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా కాలుముక్త దొర బండలు ఈపున పెట్టి పన్నులు వసూలు చేస్తున్న భూస్వాముల కర్కశ వ్యక్తులకు వ్యతిరేకంగా గ్రామాలలో పోరాటం చేసింది. కూలి దండు కట్టింది. అందరికి సమాన వేతనాలు ఇవ్వమన్నది. ఎవరు కూడా తల దించొద్దన్నది, తల ఎత్తుకోమన్నది. ఇవాళ అందరికి సమన్యాయం కావాలని పోరాటం చేసింది. నిజాం రాజును గద్దె దింపింది. ఇవాళ ఆనాడు 10 లక్షల ఎకరాల భూమిని ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు పంచినటువంటి ఘన చరిత్ర ఈ ఎర్ర జెండాకు సిపిఐకి ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు 3000 గ్రామాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల నుండి విముక్తి చేసింది. మరి వచ్చినటువంటి తెలంగాణలో స్వాతంత్రంలో మరి వాళ్ళ పేదవాళ్ళందరికీ సమన్యాయం కావాలని ఇవాళ వచ్చినటువంటి ప్రతి ఫలాలు ఇవాళ ముఖ్యంగా విద్యను ఫ్రీగా ఇయ్యమన్నది. చదువు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో ఫ్రీగా ఇయ్యమన్నది. వైద్యాన్ని ఫ్రీగా ఇయ్యమన్నది ఈ పార్టీ, మన పార్టీ. కానీ ఇప్పటి వరకు వైద్యం ఫ్రీ లేదు, చదువు ఫ్రీ లేదు, ఉద్యోగాలు లేవు. ఇవాళ అదే కాదు, ఈ మిగులు భూములు ఆనాడు 1000 ఎకరాలున్న భూస్వాముల దగ్గరున్న ఇవాళ ఊరంతా 12 మందికి సంబంధించిన పని వాళ్ళు ఉంటే ఆ ఊరి భూములు 1000 ఎకరాల దొరల దగ్గర ఉండేది. ఆ దొరల దగ్గర వెట్టి చాకరీ ఇవాళ జీతాలుండి వాళ్ళ బంగ్లాల కింద మరి కాపలి కాళ్ళుగా ఉండేటువంటి సందర్భం నుండి ఈ తెలంగాణను విముక్తి చేసింది అలాంటి పార్టీ మన పార్టీ. కాబట్టి వాళ్ళ భూమిని పంచమన్నది. భూమి పంచి ప్రభుత్వ ఎజెండాగా మార్చినటువంటి ఘన చరిత్ర మరి సిపిఐకి మాత్రమే దక్కిందని ఈ సందర్భంగా చేస్తున్నారు. అదే కాదు, అనేక కార్మిక చట్టాలను ఈ దేశంలో తీసుకొచ్చింది. ఇవాళ సమాన పనికి సమాన వేతనం కావాలని కొట్లాడింది. ఇవాళ ఒక మనిషి వాళ్ళకి బోనస్ ఇవ్వమన్నది. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు, సాలరీలు పెంచమన్నది. ఇవాళ ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా ఖబర్దార్ బిడ్డ మేము ఊకోమని యాజమాన్యాలకు వ్యతిరేకంగా వీరోచిత ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తమ సమాజం, సామాజిక న్యాయం జరిగేటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యవస్థ అది ఉన్నదంటే అది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ద్వారా సాధ్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ లోపల మనం మన హక్కుల కోసం మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ వ్యవస్థలో బీజేపీ ఈ దేశానికి అధికారం మీదకి వచ్చి 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మనం చూసినాం, అమిత్ షా గారు పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు మీరందరూ కూడా విని ఉంటారు. ఏ అంబేద్కర్ అయితే ఈ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసినాడో ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కలిగి ఆ ఓటు తోడు నువ్వు గద్దెనెక్కి ఎంపీ అయి ఈ దేశ హోంమంత్రివై ఇవాళ అలాంటి హక్కు కల్పించిన అంబేద్కర్ను అవమానించిన తగులుబాజులు మీరు ఈ దేశాన్ని ఏలుతున్నారంటే మనం సిగ్గుపడాలి. ఇవాళ అంబేద్కర్ జపం చేయొద్దట. అంబేద్కర్ అనే బదులు 7 సార్లు భగవంతుని తలుచుకుంటే మీరు స్వర్గం పోస్తారని చెప్తారు ఆయన పార్లమెంట్లో. ఆ స్వర్గం ఎక్కడుందో తెలియదు. దేవుడు ఏదో నేను చూడలే, దేవుడు ఉంటే గుడికి పరిమితం, ఇంటికి పరిమితం. కానీ డెమోక్రసీలో అంబేద్కర్, బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్లో రాజ్యాంగంలో ప్రతి కులానికి ప్రాధాన్యత, ప్రతి మతానికి ప్రాధాన్యత, భిన్నత్వంలో ఏకత్వం సాధించమన్నాడు. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలన్నాడు. స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కడికి అందాలన్నాడు. హక్కులు అడుక్కోవద్దు, కొట్లాడి సాధించుకోవాలని చెప్పిండు. ఆ దిశగా కమ్యూనిస్ట్ పార్టీ మనం అందరం కూడా పోరాడాలి.